హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా మీరైతే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి మన గార్డెన్ ఇలా ఉందండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఇదిగోండి ఈ మధ్యంతా వర్షాలు పడ్డాయి కదా, కొన్ని మొక్కలు ఇలాగున్నాయండి. వీటిలన్నిటినీ శుభ్రం చేయాలి. మళ్ళీ ఎండలు మొదలైపోయాయండి, బాగా ఎండలు వస్తున్నాయండి. రేణిగుంటలో అయితే మన కాశీరత్నాల మొక్కలు పూలు అయితే బాగా తీగ మొక్కలు కదా, అవి బాగా పువ్వులు పూస్తున్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మార్నింగ్ పైకి వెళ్ళామంటే ఇదిగోండి సన్ రైజు ఇలాగుందండి. చూడండి ఎలా ఉందో వెదరు. తిరుమల కొండలు కనిపిస్తున్నాయి కదా, బ్రహ్మోత్సవాలకి అక్కడ రష్ చూస్తే ముచ్చటగా ఉంటుందండి. ఉత్సవాల్లో జనాలు భక్తి పారవస్యంతో రకరకాల డ్యాన్సులు ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఎంత బాగుంటుందంటే తిరుమలలో. నేను ఈ మధ్య లాస్ట్ ఇయర్ 5 days అక్కడే ఉన్నానండి తిరుమలలో. నా లైఫ్లో మర్చిపోలేనన్ని మెమరీస్ ఉన్నాయి నాకు అక్కడ. నా లైఫ్ ఈ వయసుకి లాస్ట్ ఇయర్లో ఉన్నానండి 5 days. ఆ తిరుమల కొండలు చూస్తూ ఉంటే నేను అక్కడ గడిపిన రోజులు నిమిషాలన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఇక్కడైతే మన పారిజాతాలు పూస్తున్నాయండి, ఒకటి రెండు అలా పూస్తున్నాయి. ఇదిగోండి ఎలా ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా పారిజాతాలు. నాకు ఇష్టమైన పువ్వులు పారిజాతాలు ఒకటే అని చెప్పాను కదండి. ఇదిగోండి కాశీరత్నాల మొక్కలు బాగా పూస్తున్నాయి పువ్వులు. ధనమ్మ అయితే ఈరోజు పనికే రాలేదండి. నిన్న రాలా, ఇవాళ నేను చెన్నైకి వెళ్తున్నానని వద్దులే అని చెప్పాను. వచ్చి ఎదురింట్లో పని చేస్తుంది కానీ నేనే వద్దని చెప్పానండి. అమ్మాయి వచ్చేలోపు మేము టైం అయిపోతుంది, అమ్మాయి పని చేసుకుంటుంటే మేము వెళ్ళిపోవాలి కదా, కుదరదని నేనే చేసేస్తున్నానండి. స్టవ్ క్లీన్ చేసేసాను, నిద్రలేసి స్టవ్ క్లీన్ చేసేసి అంట్లు కడిగేసానండి. చెత్తలు కూడా చిమ్ముకొని వచ్చేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఈరోజు మార్నింగ్ చెన్నైకి వెళ్ళామండి. అదే చెప్పాను కదా నిన్న లైవ్లో, హెల్త్ ఇష్యూ 3 months అయిపోయిందండి. చెన్నైకి వెళ్ళి కొంచెం మందులు అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలండి. సేమ్ మందులు వాడినా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి నాకు. అందుకనేసి 2 monthsకి రాసిస్తారండి సార్ ట్యాబ్లెట్లు. కానీ 1 month ఎక్స్ట్రా నేనే తెప్పించుకొని తిన్నాను వెళ్ళలేక. చెప్తున్నాను కదా, జర్నీ అస్సలు చేయలేకపోతున్నానండి, శరీరం సహకరించటం లేదు నాకు. అందుకని 3 monthsకి 1 time వెళ్తున్నానండి. మరీ ఎక్కువగా ఉంది అంటే 2 monthsకి వెళ్ళిపోతాను, లేదు అంటే 3 monthsకి ఒకసారి వెళ్ళొస్తున్నానండి. ఈ మధ్య జర్నీ చేశానంటే మళ్ళీ 1 or 2 days రెస్ట్లోకి వెళ్ళిపోవాలి, అలాగైపోతుంది నా బాడీ. ఇదిగోండి స్టవ్ అయితే క్లీన్గా పెట్టుకొని వెళ్ళాలి అనిపించింది. ఎక్కడొక్కడ పడేసి వెళ్ళలేం కదండి. 4:30కి లేచానండి ఇవాళ నేను. మార్నింగ్ 4:30కి లేస్తే ఇవన్నీ క్లీన్ చేసుకొని చకచకా చేసేసాలండి. చేసేసి ఇంకా స్నానం చేసి వెళ్ళిపోయినామండి. టిఫిన్ కూడా చేసుకోలేదు, బయట తినేద్దామని వెళ్ళిపోయాము. అలాగుంటుందండి, బయట వెళ్ళాలంటే అన్నీ సర్దుకొని వెళ్ళాల్సిందే కదా ఆడవాళ్ళము. లేదంటే అలా ఎలా ఉన్నట్టు అలా పెట్టేసి వెళ్ళిపోతే బాగోదు కదండి. మనం తిరిగి రాగానే అవన్నీ చూస్తే ప్రాణం ఉసూరుమంటుంది. మళ్ళీ రాగానే ఇవన్నీ శుభ్రం చేసుకోవాలనిపిస్తుంది కదా, ఓపిక ఉండదు. అందుకని ఇవన్నీ కడిగేస్తున్నానండి. ధనం మేము 5కే వచ్చి క్లీన్ చేస్తూ ఉంది ఎదురింట్లో. నేనైతే 4:30కి ఇవన్నీ లేచి ఇవన్నీ క్లీన్ చేసేసానండి. ఎంతసేపు చేస్తాం, కాకపోతే హెల్త్ ఇష్యూ వల్ల చేయలేకపోతున్నాను. కానీ నాకు హెల్త్ బాగున్నప్పుడు ఇవన్నీ నాకు లెక్కే లేకుండా ఉండే, ఈ పనులన్నీ లెక్క లేకుండా అన్నీ అలాగ ఈజీగా చేసేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడైతే డాక్టర్ అయితే నాకు ఫుల్ బెడ్ రెస్ట్ ఉండాలమ్మా, మీకు బాగా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, నెర్వ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి, కనీసం 15 days అన్న ఫుల్ బెడ్ రెస్ట్ ఇవ్వండి బాడీకి అని చెప్తున్నారు. కొంచెం నెర్వ్స్ ప్రాబ్లం బాగా ఎక్కువైనట్టుందండి, నాకే అర్థమవుతుంది కదా. కాకపోతే ఇంట్లో తిరుగుతూ ఉండాలండి. నేను బాగా అలవాటైపోయింది ఇంట్లో వాళ్ళకి. గమ్ముగా ఉంటే పడుకుంటే ఇంట్లో ఎవరికి నచ్చదండి. నేను తిరుగుతూ ఉంటే చూస్తూ ఉండడం అలవాటైపోయింది కదా వాళ్ళకి, అలాగైపోతుంది. హెల్త్ ఇష్యూ అయితే నేను కేర్ తీసుకోలేకపోతున్నాను, తెలిసి నేను వదిలేస్తున్నానండి. తప్పదు, ఆరోగ్యం మీద ప్రాణం మీద తీపి పెట్టుకుంటే కుదరదు కదండి. ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యం కదా. ఫ్యామిలీ ముఖ్యమా హెల్త్ ముఖ్యమా అని చూసుకుంటే నాకు ఫ్యామిలీనే ముఖ్యం అనిపిస్తోందండి. కాబట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను చూడలేను. అన్నీ వాళ్ళకి సమకూరుస్తూ, నాకు వీలైనంత వరకు వాళ్ళకి సమకూరుస్తూ గడపడమే నాకు ఇష్టమండి.
ఇదిగోండి స్టవ్ కడిగేసాను, శుభ్రంగా ఉంది కదా. ఇప్పుడు అలాగే వదిలేసి వెళ్తే నచ్చట్లేదండి నాకు. వదిలేసి వెళ్ళి మళ్ళీ వచ్చి చేసుకుందాం అనుకున్నాను కానీ నచ్చలేదు నాకు. అందుకని నీట్గా కడిగేసానండి. ఇప్పుడైతే హ్యాపీ. పాలు తీసి పక్కన పెట్టాను వేడి చేద్దామని. అంటే మా వారికి బ్రష్ చేసుకునేస్తారు కదండి, షుగర్ కంప్లైంట్ ఉంది కదా. కాబట్టి కొంచెం ఏదైనా వేడిగా పాలు తాగేసి వెళ్తే కొంచెం హెల్తీగా ఉంటారులే అని పాలు వేడి చేస్తున్నాను. పాలు తాగేసి నేనైతే ఏం తాగకుండానే బయలుదేరేసానండి. నేను తినడం తాగడం స్లో అండి ఏదైనా. మా వారైతే బాగా ఫాస్ట్ అండి, అన్నిట్లో ఫాస్ట్. నేను పనుల్లో దప్పనిచ్చి మిగతా అన్నిట్లో స్లో అండి. తినడము, తాగడము, రెడీ అవ్వడం ఇలాంటివి స్లో. కాకపోతే పనులు అయితే చకచకా చేసేసుకోగలుగుతాను. మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. అవి తిరిగి వచ్చేసరికి ఇరిగిపోతాయి కదా. పాలు వేడి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. అయినా పాలు స్టోర్ చేసుకోవాలంటే బయట పెట్టామంటే ఇంక పనికి రావండి, తెలిసిందే కదా. ఇదిగోండి అంట్లు అయితే ఇవి ఉన్నాయండి, చకచకా కడిగేసుకుంటున్నాను. అంటే త్వరగా వెళ్ళిపోవాలి కదా హాస్పిటల్కి. త్వరగా వెళ్ళామంటే అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన అపాయింట్మెంట్స్ మనం సద్వినియోగం చేసుకోవాలంటే త్వరగా వెళ్ళామంటే ఫైల్స్ త్వరగా పెట్టేస్తే ట్రీట్మెంట్ కూడా త్వరగా చూస్తారేమో అని ఒక చిన్న ఆశ. డాక్టర్ దగ్గర అయితే హెవీగా ఉంటారండి రష్. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది వస్తారు తమిళనాడులో సార్ దగ్గరికి. మీకు చాలామందికి నిన్న లైవ్లో కూడా మన చందన చెప్పారు కదా, నేను కూడా వెళ్ళానమ్మా డాక్టర్ దగ్గరికి అని. కాబట్టి చాలామంది ఆంధ్ర వాళ్ళందరూ నెల్లూరు, కావలి, విజయవాడ నుంచి కూడా వస్తూ ఉంటారండి, చీరాల, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఆయన హస్తవాసి మంచిది అని. ఎలాగ వెళ్ళినా సరేనండి, ఆయన చేతి వాటము, చేతి హస్తవాసి ఎలాగంటే ఎంత సీరియస్ కండిషన్లో వెళ్ళినా కానీ 3 or 4 డేస్లో కవర్ చేసేస్తారండి. మంచి మెడిసిన్స్ పెడతారు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఏమో నాకైతే తెలియదు, కానీ లేచి నడవలేము అనే స్టేజీలో వెళ్ళినా కానీ 3 or 4 డేస్కి లేచి నడవగలుగుతామండి. నాకు చాలా ఆశ్చర్యం. నా విషయంలో, మా వారి విషయంలో అలాగే జరిగింది. ఇక్కడ చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యామండి. ఎన్ని మందులు, ఎంత డబ్బులు పోయినా కానీ లేచి నిలబడలేకపోయే వాళ్ళము. పెయిన్ అలాగొచ్చేసేది. అంటే నాకు సయాటికా ప్రాబ్లం ఉందండి, డిస్క్ బల్జ్ అయింది. మరి నెక్ దగ్గర 3 or 4 ఇవి ఉంటాయి కదా, వెన్నెముక పూసలు, అవి అరిగినాయి అంటున్నారు అని చెప్పి కూడా 15 years పైన అయిపోతుందిలేండి. అది ఇంకొంచెం కండిషన్ నెర్వ్స్ మీద పడుతుంది. అలాగుందండి. అలాంటి హెల్త్ ఉన్న నన్ను లేపి నిలబెట్టేసి అసలు బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోయానండి 15 years బ్యాక్. అప్పటి నుంచి ఆయన మందులే కంటిన్యూ చేస్తున్నాను. అలా బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోయి నన్ను లేపి నిలబెట్టి నడిపిస్తున్నాడంటే ఆయన మందులేనండి. చాలా గ్రేట్ అండి డాక్టర్. ఇంకా అందరూ డాక్టర్లు మంచి వాళ్ళు కాదని చెప్పట్లేదు, అందరూ గ్రేట్ డాక్టర్సే. కానీ మనకు దొరికిన భగవంతుడు సహాయం చేసిన డాక్టర్ అనుకోవచ్చు ఆయన. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఆయనకి రుణం తీర్చుకోలేమండి. ఈరోజు నేను మా వారు లేచి తిరుగుతున్నామంటే ఆ డాక్టర్ వల్లనేనండి. మంచి మందులు ఇచ్చారు. ఒక 4 or 5 days హాస్పిటల్లో ఉన్నామండి, నేను కానీ మా వారు కానీ. అలాగ లేపి నిలబెట్టి నడిపించేశారు. మంచి మందులు వాడతారండి. అసలు వేరే వాళ్ళ సహాయం లేకుండా మనకు మనమే లేచి తిరగగలిగేలాగా చేస్తున్నారంటే నన్నే కాదండి, చాలామంది అండి. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటాం కదా, పేషెంట్లు టైం దొరికినప్పుడు అందరం వెయిటింగ్ హాల్లో కూర్చుంటాం కదా, మాట్లాడుకుంటుంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట అదేనండి, దేవుడు ఆయన బాగా చూస్తాడు, బాగా మంచి మందులు ఇస్తాడు, డబ్బులు పోతే పోయినాయి, లేచి తిరగగలుగుతున్నాము అని. సీరియస్ కేసులు వచ్చినా సరే మంచిగా హోప్ ఇస్తాడండి. అదే సగం మెడిసిన్ అయిపోతుంది ఆయన దగ్గర. ధైర్యాన్ని ఇస్తాడు, నేనున్నాను, మీరేం బాధపడకండి, 3 days 2 days సరిపోతుంది, సెట్ అయిపోతుందిలే అంటాడు. వీలైనంత వరకు అడ్మిట్ చేసుకోడండి, మందులతోనే పంపించేస్తూ ఉంటాడు. ఇంకా కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే మాత్రమే అడ్మిట్ చేసుకుంటాడు. నేనైతే మా వారిని అలాంటి కండిషన్లో తీసుకెళ్ళామండి ఈ మధ్య, ఒక 2 years బ్యాక్. 2 years కూడా అవ్వలే, 1.5 year అవుతుందేమో. అలా ఆ టైంలో మా వారిని తీసుకెళ్తే అలాగా లేపి నిలబెట్టేశాడండి. సారీ అండి, ఎంతసేపు నా జబ్బుల విషయాలే మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ మా కోడలు గవ్వలు చేస్తుంది చూడండి, గోధుమ పిండితో కొద్దిగా కారము, వాము, జీలకర్ర, ఉప్పు
ఇవన్నీ వేసి కలిపి హాట్ గవ్వలు చేస్తోందండి. ఈ గవ్వలు చూడండి విచిత్రంగా ఈ అమ్మాయి కొత్తగా కనిపెట్టింది. గవ్వలు బాగా వచ్చాయండి, బాగా చేసింది, క్రిస్పీగా వచ్చాయి. షార్ట్ కూడా పెట్టాను. ఇదిగోండి విచిత్రంగా ఏంటంటే నేనైతే గవ్వల చెక్కతో చేస్తానండి. ఈ అమ్మాయి చూడండి మనం ఇవి ఎత్తుకుంటాం కదా, గారెలు, వడియాలు, అప్పడాలు ఇవన్నీ ఎత్తుకుంటాం కదండి, ఆ గరిటితో చేస్తోంది. ఏమైనా ఇప్పుడు కాలం పిల్లల టెక్నిక్సే వేరండి. ఇది నా దగ్గర కూడా ఉంది కానీ నాకు ఈ ఐడియా రాలేదు. సూపర్ అంటే సూపర్ కదా మన కోడలు. ఓకే అండి, ఇవైతే సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదండి. సిమ్లోనే పెట్టి వేపుతోంది అమ్మాయి. చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయండి, బాగా వచ్చాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారండి. ఇదిగోండి ఇలాగొచ్చాయి, బాగున్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నాకు కూడా ఎమ్మీగా ఉన్నాయి అనిపించింది. అన్ని వెరైటీస్ చేసేస్తుందండి, బాగా నేర్చుకునేసింది ఈ అమ్మాయి. వంటలన్నీ కూడా ఇంకేం భయం లేదండి, ఎవరు ఎంతమందికైనా చేసేయగలదు కూడా. హ్యాండ్స్ ఉంటే ఒకరో ఇద్దరు అనిపిస్తోంది నాకు. అంటే వెజిటబుల్స్ అలా కట్ చేసి ఇస్తూ ఉంటే వండేయగలదు అనేసి అనిపిస్తోంది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి నా కోడలను చూసి. ఆ అమ్మాయి ముందు పొగడకూడదండి, మనము పొగిడామంటే ఇంకా అక్కడికి ఆగిపోతారు. ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే మనం పొగిడామంటే ఇంకా అక్కడికి ఆగిపోతారు. ఇంకా పై స్టేజీకి వెళ్ళాలంటే మనం ఓపికగా మంచిగానే బ్యాలెన్స్ చేస్తూ ఉండాలండి. కాకపోతే బాగా చేసింది కదా గవ్వలు. అమ్మాయికి మనసులోనే ఆశీర్వాదాలు ఇవ్వాలి మనము. ఇదిగోండి బాగా తయారైపోయాయి కదా, సంతోషంతో పదే చూపిస్తుంది ఇలా చేశాను నేను అని. ఓకేగా హ్యాపీగా అనిపించిందండి నాకు. ఎక్కడైతే అది హాట్ చేసిందా, ఇంకా పిల్లలు ఇదేంటి దసరా లీవులు కదండి, కేక్ ప్రిపేర్ చేస్తుంది. క్రీమ్ చూడండి ఇలాగ బాగా బ్లెండర్తో బాగా మిక్స్ చేస్తోందండి. క్రీమ్ బాగా తయారైపోయింది, బాగా పల్పీగా వచ్చింది కదా. క్రీమ్ చూస్తుంటే ఒట్టి క్రీమే తినేయాలనిపిస్తుంది నాకు. నేనైతే మామూలుగా తిననండి స్వీట్స్, చాలా తక్కువ తింటానండి స్వీట్లు. హాట్ అయితే బాగా తింటాను నేను. ఇదిగోండి క్రీమ్ ప్రిపేర్ చేసేసింది, చాలా బాగా ప్రిపేర్ చేసిందండి. మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు కూడా అమ్మాయికి. ఇద్దరు కలిసి చేసుకుంటుంటారండి ఏదైనా స్వీటు హాటు చేయాలంటే. ఇప్పుడైతే వాళ్ళమ్మ అంటే మా కూతురు ఉందండి, మా సొంతం బావగారి మనవరాలే అండి మా కోడలు. అమ్మమ్మ అని పిలుస్తుంది నన్ను, పరిచయం చేస్తాలండి. ఇదిగోండి మా మనవడు పాదాలండి ఇవి కనిపిస్తున్నాయి కదా. బుజ్జిగాడు వచ్చి చూస్తూ ఉన్నాడు. ఈ బుజ్జిగాడు ఒక్క సెకండ్ ఒక దగ్గర ఉండడండి, అల్లరిగా తిరుగుతూనే ఉంటాడు. రూమ్ ఆటలు పిచ్చి బాగా. క్రీమ్ చూడండి తీసి చూపిస్తుంది, బాగా వచ్చింది కదా, పల్పీగా ఉంది కదా, సూపర్గా ఉంది కదండి. బాగా తయారు చేసేస్తుందండి ఈ అమ్మాయి. కేక్ కూడా రెడీ చేసేసింది ఈ అమ్మాయి. ఓవెన్లో పెట్టిందో ఎలా పెట్టిందో, ఓవెన్ లేదు ఇంట్లో, కుక్కర్లో పెట్టినట్టుందండి. బాగా వచ్చింది కదా, బాగా స్పంజీగా వచ్చింది. కేక్ తయారు చేసింది చూడండి, ఆ క్రీమ్ వేసి కలర్తో ఒక రకం క్రీమ్ మిక్స్ చేసింది, వైట్ ఒకటి వేసింది, 3 లేయర్స్ వేసిందండి కేక్ 3 లేయర్స్ని కట్ చేసింది లాస్ట్లో పెట్టింది. చూపిస్తాను ఆగండి. థ్రెడ్తో కట్ చేశాడు మా అబ్బాయి. వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి స్వీటు హాటు చేసుకొని. బాగా కేక్ షాప్లో వచ్చినట్టే, కేక్ వాళ్ళ చేసినట్టే చేసింది కదండి. కట్ చేస్తుంటే పీసులు చాలా ఎమ్మీగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా. అయితే వీళ్ళు ఉండేది జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉదంపూర్లో ఉన్నారండి. ఇదైతే వీడియో పంపించింది, నేను అప్లోడ్ చేస్తున్నాను. చూస్తుంటే తినాలనిపిస్తోంది నాకైతే. మీకు ఎలాగుందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్. నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేనైతే ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చానండి, చాలా లేట్ అయిపోయింది. హెడేక్గా ఉంటే పడుకున్నాను, లేచి లైవ్ చేశాను. దాని తర్వాత కొంచెం డికాక్షన్ పెట్టుకొని తాగానండి, కొంచెం రిలాక్స్ అయింది. అందుకే ఇప్పుడు ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇదిగోండి థ్రెడ్ పెట్టి ఇలా కట్ చేస్తున్నాడని లేయర్లుగా అబ్బాయి, అంటే మా అబ్బాయి అండి. బాగా కట్ చేస్తున్నాడు కదా. వీళ్ళు బాగా ఒకరికొకరు ట్రైనింగ్ అయిపోయారండి. ఒకరికి తెలిసింది ఒకరు నేర్పించుకుంటూ. బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్